హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చెల్వాది రాజేష్. రీసెంట్గా ఒకటి విన్నానండి, విన్నాను. అది చాలా బాగా అనిపించింది. మన కమ్యూనిటీకి షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఫిష్ అంటే మనం చిన్న చూపు అనేది చూస్తాం, తినడానికి అనుకునేది అనుకుంటాం. కానీ సాల్మన్ అనే ఒక కేటగిరీ ఫిష్ ఉంటుందండి. దాని గురించి తెలుసుకున్న తర్వాత వామ్మో, ఒక ఫిష్లో అంటే ఒక చేపలు ఇంత సంకల్ప బలం ఉంటుందని అనిపించింది అనమాట. సాల్మన్లో ఒక జాతి ఏంటంటే వాళ్ళ గుడ్లు అనేది పొదగాలంటే సముద్రంలో ఉంటాయి కదా, అవి ఆ గుడ్లు సర్వైవ్ అవ్వాలంటే ఆ ఎగ్స్ అనేది మంచి నదిలో అంటే మంచినీటిలోనే సర్వే అవుతాయి అన్నమాట. ఇది 3000 కిలోమీటర్లు సముద్రం నీళ్ళు ఉన్నా ఏం తినకుండా, అంటే ఆ టైం వచ్చినప్పుడు, పొదగడానికి టైం వచ్చినప్పుడు ఈ ఎక్కడైతే బర్త్ తీసుకున్నాయో ఆ ప్లేస్కి అసలు వాడి యొక్క ఎలా, మరి వాడికి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏ విధంగా వాటికి అర్థమవుతుంది, రూట్ ఏ విధంగా గుర్తుంటుంది. ఎప్పుడో వాళ్ళు బర్త్ తీసుకున్నప్పుడు ఈ వచ్చినాయి నదిలో నుంచి సముద్రానికి వచ్చినాయి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత కూడా అదే రూట్లో వెళ్ళి ఎక్కడైతే ఇవి జన్మించినాయి అంటే బర్త్ తీసుకున్నాయో అదే రూట్లో 2000 కిలోమీటర్లు ఉన్న 3000 కిలోమీటర్లు ఉన్న అక్కడికి వెళ్ళి వాళ్ళు గుడ్డుని పెడతాయంట. ఈ ప్రాసెస్లో ఏం చేస్తాయంటే ఫుడ్ ఏం ముట్టుకోండి, ఫుడ్ కూడా తినమంట. ఫుడ్ కూడా తినకుండా ఇంకొకటి ఏంటంటే, మనం ప్రయాణించేటప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం, జలపాతాల దగ్గర కొన్ని చేపలు మాత్రం రివర్స్గా ఎగురుతూ ఉంటాయి కదా. నేను ఏందో సరదాగా అనుకునేవాడిని తెలియముందు, ఈ రివర్స్గా ఎగిరే చేపలు ఏంటంటే జలపాతానికి అంటే ఆ సముద్రానికి ఇది నదికి చేరుకోవడానికి చేసే ప్రయత్నం అంట. ఆ యొక్క ప్రాసెస్లో చాలా ఎవరైతే ఇప్పుడు ఈ జర్నీని మొదలుపెట్టారో, ఒక 100 చేపలు మొదలు పెడితే అక్కడ టార్గెట్ రీచ్ అయ్యేది 10-20 చేపలే అంట. కానీ ఆ 10-20 చేపలు మాత్రం సర్వై అయ్యి నెక్స్ట్ జనరేషన్కి మాత్రం ఇవి అసలు వాళ్ళకి తెలుసు అంట. ఈ ప్రాసెస్లో వాళ్ళు చచ్చిపోతారని, ఆ చేపలు చచ్చిపోతాయని తెలిసిన బర్త్ అంటే కొత్త వాళ్ళకి జన్మనివ్వాలని వాళ్ళు మొత్తాన్ని అంటే ఒక నేను ఇక్కడ చేప పిల్లని చూడండి, ఒక చేపకి ఇంత చిన్న జీవికి ఇంత సంకల్ప బలం ఉంటే, మన చిన్న సమస్యలు వస్తే డిప్రెషన్కి లోనవుతాం, స్ట్రెస్కి ఫీల్ అవుతాం. మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది నా ఆలోచన అనమాట. ఎంత ఇన్స్పైర్ పొందవచ్చు అంటే, జస్ట్ నేచర్ని అబ్జర్వ్ చేయండి. ఈ రోజు నుంచి మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు మొబైల్ కొంచెం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు స్విచ్ ఆఫ్ చేసి, లేదంటే ఆ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని నేచర్తో టైం స్పెండ్ చేయండి. అసలు నేచర్ ఏం చెబుతుందో మనం వినండి. అంటే దానివల్ల ఏమైందంటే మనకి కూడా ఒక రకమైన ఒక క్యూరియాసిటీ అనేది పెరిగిద్ది. ఆటోమేటిక్గా అసలు ఇప్పుడు దాకా మనం ఎలానో మొబైల్స్ ఇవన్నీ వచ్చి స్మార్ట్ ఫోన్ జీవితమే బతుకుతున్నాము. ఒక 10 మినిట్స్ నేచర్తో బతకండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం చాలా షేర్ చేస్తాం. కానీ నేను ఈ సాల్మన్ ఫిష్ విన్న తర్వాత ఇవన్నీ ఎదురీది ఈ 20 చేపలు మళ్ళీ అవన్నీ ఆ గుడ్లన్నీ పెట్టేసి మళ్ళీ ఈ చేప పిల్లలు ఉంటాయి కదండి, ఈ చేప పిల్లలు అంటే కొంచెం మళ్ళీ జర్నీ నెటివ్ స్టార్ట్ చేస్తాయి తెలుసా, మళ్ళీ సముద్రం వైపు జర్నీ స్టార్ట్ చేస్తాయి. అయితే స్టార్ట్ చేసేటప్పుడు నది సముద్రం కలిసే ఒక చోటు ఉంటుంది కదా, అక్కడ మాత్రం ఒక 10-20 రోజులు టైం స్పెండ్ చేస్తాయి అంట. అంటే 10-20 రోజులకు తెలియదు, ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తాయంట. ఎక్కువ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు వాడి యొక్క జీవన ప్రయాణించి ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఈ చేపలకు టైం వచ్చింది కదా, గుడ్లు పెట్టేసాను, మళ్ళీ ఇదే ప్రాసెస్ అంట. సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు ఈ చేపలకి ఎలా తెలుసు, ఈ రూట్ ఎలా తెలుసు, ఏ విధంగా అర్థమవుతున్నాయి, అసలు ఈ విధంగా ఎలా వెళ్ళగలుగుతున్నాయి అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో నేచర్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయండి. డెఫినెట్గా నెక్స్ట్ సిరీస్లో మనం నేచర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికైతే ఈ యొక్క చేప గురించి కూడా మనం ఇన్స్పైర్ పొందవచ్చు. సో చేప అనేది నుంచి తక్కువ చేయకండి. థ్యాంక్ యూ.